దేవుడి నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, దేవుడంట నీ పరిస్థితిని మార్చబోతూ ఉన్నాడు. ఎలాంటి స్థితిలో నీవు ఉన్నావో, ఎలాంటి బలహీనతలో నీవు ఉన్నావో, ఎలాంటి యొక్క ఆర్థిక ఇబ్బందిలో నీవు ఉన్నావో, ఎలాంటి అనారోగ్య పరిస్థితుల్లో నీవు ఉన్నావో, నీ స్థితిని దేవుడు మార్చబోతూ ఉన్నాడు. అవును దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తా ఉంది 55వ కీర్తన 22వ వచనములో, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయన నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు. ఏ భారముతో నీవు ఉన్నావో, నీ భారమును నువ్వు దేవుడి పైన నువ్వు మోపినట్లయితే దేవుడు నిన్ను ఆదుకుంటాడు. నువ్వు నీతిగా ఉన్నట్లయితే ఆయన నిన్ను కదలనీయక స్థిరపరిచే దేవుడిగా ఉంటూ ఉన్నాడు. వాక్యం సెలవిస్తోంది 37వ కీర్తన 23వ వచనంలో, ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందపడును. నీ ప్రవర్తన చూసినటువంటి దేవుడు ఆనందపడాలి. ఎప్పుడైతే నీ ప్రవర్తన చూసి దేవుడు ఆనందపడతాడో, నీ యొక్క పరిస్థితిని ఆయన మారుస్తా ఉంటాడు. సుఖ దుఃఖములు కలగజేసే నీ దేవుడు, దేవుని బిడ్డలారా, ఆయనకి నీ ప్రవర్తన బట్టి ఆనందము కలగాలి. అప్పుడు నీ జీవితంలో మహా ఆనందమును ఆయన కలగజేస్తాడు. వాక్యం సెలవిస్తా ఉంది కదా, ఇక్కడ రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనములో, ఏలీషా, నీవు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానము చేయము, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడవగుదు అని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను. వెంటనే ఏలీషా చెప్పినట్టు నయమాను విన్నాడు. పసిపిల్ల దేహము వంటి దేహము అతనికి వచ్చి ఉన్నది. అతనిలో మార్పు వచ్చింది. దేవుని బిడ్డలారా, ఎంత అద్భుతమైనటువంటి కార్యము! ఆయన యొక్క పరిస్థితిని దేవుడు మార్చినాడు. దుఃఖముగా వేదనగా ఉన్నటువంటి పరిస్థితిని సంతోషముగా మార్చి ఉన్నాడు దేవుని బిడ్డలారా. అంతేకాదు, ఎంతగానో మానసికంగా ఒంటరిగా బాధపడుతున్నటువంటి తన స్థితిని దేవుడు మహా ఆనందముగా మార్చి ఉన్నాడు. అంతేకాదు, వాక్యం సెలవిస్తా ఉంది మత్తయి సువార్త 15వ అధ్యాయం 28వ వచనములో, అందుకు యేసు, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. తన కుమార్తె బాగలేదని చెప్పేసని ఒక తల్లి యేసు దగ్గరికి వచ్చినప్పుడు యేసు ఆమెతో మాట్లాడినటువంటి మాట, ఉదయకాల సమయంలో దేవుడు కూడా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు యేసు దగ్గరికి వస్తే, లేదా నువ్వు దేవుని దగ్గరికి వస్తే, నువ్వు దేవుని సన్నిధానములో నువ్వు గడిపితే, నీ ప్రార్థనా గదిలో నువ్వు దేవునితో సహవాసము చేస్తే, దేవునితో ముచ్చటిస్తే, నీవు కోరినట్టే అవునుగాక. నీ పరిస్థితులు ఎలా ఉన్నాయో, ఏ పరిస్థితిని బట్టి నువ్వు దేవుని దగ్గర మొరపెడుతున్నావో, నీ పరిస్థితిని దేవుడు మారుస్తాడు. దుఃఖముతో వచ్చింది యేసు దగ్గరికి, బాధతో వచ్చింది, వేదనతో వచ్చి ఉంది, భారముతో వచ్చింది, సంతోషముతో సమాధానముతో ఆ బిడ్డ తిరిగి వెళ్ళింది. దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావా? నీ ప్రార్థన ప్రారంభము దుఃఖముతో ఉండొచ్చు, కానీ నీ ప్రార్థన ముగింపు మాత్రము ఆనందముతో సమాధానముతో ఉంటుంది. దేవుని బిడ్డలారా, అంతేకాదు, వాక్యం సెలవిస్తా ఉంది కదా 21వ కీర్తన 5వ వచనములో, నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను, గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపజేసి ఉన్నావు. ఇన్ని దినములు నీకు అవమానము కలిగిందేమో, ఇన్ని దినములు నీ బ్రతుకులు సిగ్గుమాలిన బ్రతుకులాగా ఉందేమో, కానీ ఈ దినమున దేవుడు నీకు గౌరవం వచ్చేటటువంటి స్థితిని కలగజేయబోతున్నాడు. ఎంత స్థితిని మారుస్తున్నాడు! ఎంత గొప్ప దేవుడు! దేవుని బిడ్డలారా, ఎంత నమ్మకమైన దేవుడు మన దేవుడు! కాబట్టి దేవుని యందు విశ్వాసం కలిగి, నమ్మకము కలిగి ఉండండి. మీ ప్రతి ఒక్క పరిస్థితిని ఆయన మార్చబోతున్నాడు. నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే గొప్ప స్థితిని దేవుడు మీకు కలగజేయబోతూ ఉన్నాడు. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట 21వ కీర్తన 6వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది, నిత్యము ఆశీర్వాద కారకుడుగా నుండినట్లు నీవతని నియమించి ఉన్నావు. నిత్యము దేవుని యొక్క ఆశీర్వాదము మీ పైన, మీ కుటుంబం పైన నిండారుగా ఉండును గాక. ఆమేన్.